శివాజీ గారు మాట్లాడింది కరెక్టా రాంగా? శివాజీ ఏమన్నాడు, ఇట్లా ఇక్కడ వరకు ఓకే, ఇదంతా కనిపించకూడదు, సామాన్లు కనిపించద్దు, అట్లా వాడిండు కదా. ఓకే, నన్ను అడిగితే ఇక్కడ వరకు ఓకే కాదు, అసలు ఇక్కడ కూడా కాదు, ఇదంతా కవర్ చేసుకోవాలి, ఇదంతా కవర్ చేసుకోవాలి, కింద స్టాకింగ్స్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, 2-3 జాకెట్లు వేసుకోవాలి, మొత్తం ఇది కూడా కవర్ చేసుకోవాలి. చెప్పండి, శివాజీ గారు మాట్లాడింది కరెక్టా రాంగా? శివాజీ అనసూయ విషయానికి వస్తే ఏదో నవ్వుతున్నావు అప్పుడే. అంటే ఆ విషయంలో ఎంతమంది వచ్చిర్రంటే, అనసూయ వచ్చింది, ఎవరో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంట వాడు వచ్చిండు, ఇంకొక ఆమె వచ్చింది, ఏజోడ్ వచ్చిండు, నాన్వేషన్ వచ్చిండు, ఇప్పుడు మీరు కూడా వస్తారు. నేను కూడా వస్తానంట, మనం కూడా వైరల్ చేసేస్తారా? ఏం మనం ఆల్రెడీ వైరల్ బ్రో. సర్లే ఇంకొంచెం ఎక్కువ అయిదామా? అయితే ఈ విషయంలో నేనైతే యాక్చువల్లీ శివాజీ ఏమన్నాడు, ఇట్లా ఇక్కడ వరకు ఓకే, ఇదంతా కనిపించకూడదు, ఇక్కడ వరకు అయితే ఓకే, మరీ ఇట్లా టూ మచ్గా సామాన్లు కనిపించద్దు, అట్లా వాడిండు కదా. ఓకే, నన్ను అడిగితే ఇక్కడ వరకు ఓకే కాదు, అసలు ఇక్కడ కూడా కాదు, ఇదంతా కవర్ చేసుకోవాలి, ఇదంతా కవర్ చేసుకోవాలి, కింద స్టాకింగ్స్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, 2-3 జాకెట్లు వేసుకోవాలి, మొత్తం ఇది కూడా కవర్ చేసుకోవాలి. అంటే శివాజీ చెప్పినందుకు కాదు, సామాన్లు కనిపిస్తాయని కాదు, బయట చల్లింది బ్రో. ఎండాకాలంలో అయినా వేరే మాట చెప్తుండే అనుకో, గాలి తగలన్నది ఏదో చెప్తుండే నేను ఇంకా. బట్ స్టిల్ కాకపోతే ఈ కొంచెం డీప్కి వెళ్తే ఈ టాపిక్ మీద నేనైతే మెన్నుకే సపోర్ట్ చేశాను, మోర్ దెన్ శివాజీ ఆర్ అనసూయ. నేనైతే మగవాళ్ళకే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు శివాజీ కూడా చెప్పింది ఏంటి, ఏ విషయం ఎందుకు చెప్పిండు ఆయన, మన అదేంటి నిధి అగర్వాల్ని అసాల్ట్ చేసిండ్రు మొన్న మాల్లో, ఇక్కడ లూలు మాల్, వాట్ మాల్, లూలు మాల్లో నిధి అగర్వాల్ని అసాల్ట్ చేసిండ్రు, ఆమె అట్లా ఓపెన్ గా రివీలింగ్ క్లోత్స్ వేసుకుంది, అందుకోసమని అసాల్ట్ చేసిండ్రు అని ఆయన ఫీలింగ్ కదా. ఇప్పుడు అట్లీస్ట్ ఉమెన్కి, నేను మెన్ను ఎందుకు సపోర్ట్ చేస్తా అంటున్నాను ఈ విషయంలో అంటే, అట్లీస్ట్ ఉమెన్కి మమ్మల్ని అక్కడిక్కడ చేతులు వేస్తే మేము బయటికి వచ్చి చెప్తాము, మమ్మల్ని ఇక్కడ చేతులు వేసిండు, అక్కడ చేతులు వేసిండు అని చెప్పి ఇట్లా విక్టిమ్ రోల్ ప్లే చేస్తాం కదా. అదే ఒకవేళ మొన్న తలపతి విజయ్ని కూడా అసాల్ట్ చేసిండ్రు కదా, ఆయన నిండా బట్టలు వేసుకున్నాడు కరెక్టే, కానీ ఆయనను కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నారు కదా. కానీ పాపం మనోడు వచ్చి అయితే, అట్లాంటి వాళ్ళు మన స్టార్ సెలబ్రిటీస్ మెన్ వచ్చి అయితే పాపం చెప్పరు కదా, నన్ను అక్కడ ముట్టుకున్నాడు అని చెప్తారు బ్రో కదా. ఎంత ఇజ్జత్ పోతుంది కదా, 45 మినిట్స్ రెండు అయితే అసలు చెప్పవు కదా, చెప్పలే పాపం. ఎంతైనా మగవాళ్ళ పరిస్థితి పాపం కక్కలేని మింగలేని పరిస్థితి రేమి ఇది, ఘోరము. యు ఆర్ లైక్ ప్రివిలేజ్డ్ అండ్ డిస్క్రిమినేటెడ్ బోత్ ఎట్ ద సేమ్ టైం. పాపం, ఐ ఫీల్ పిటీ ఫర్ యూ గైస్. అది మీరు చెప్పింది కరెక్టే, ఏదో ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పిండు, ఇదే మగవాళ్ళు పోతే కూడా చాలా మంది బాయ్స్ నోడి ఇట్లా. అవును, వాళ్ళు కూడా ప్రైవేట్ పార్ట్స్ లోనే టచ్ చేస్తారు కదా, మరి అప్పుడు ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి. బట్ సరే, ఈ టాపిక్ వస్తే మళ్ళీ బ్యాక్ టు అనసూయ, శివాజీ అండ్ సంధ్యారెడ్డి అండ్ సమ్ అదర్. ఆమెనే కదా సంధ్యారెడ్డి లేకపోతే స్వప్నారెడ్డి, ఐ డోంట్ నో. షీస్ బీన్ వెరీ టాకింగ్, అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది కదా. ఆమె పేరు అదేనో కాదో మరి, సరే యాంటీ అనసూయ, ఆమె పేరు అదే, యాంటీ అనసూయ. అనసూయ అని అంటలేను నేను, అనసూయ ఈజ్ లవ్ బ్రో, అనసూయ ఐ లైక్. మన యాంటీ అనసూయ ఉంది కదా, ఆమె ఏమంటుంది, ఇట్లా చేయటం వల్లనే ఇవన్నీ అవుతుంది. బట్ నన్ను అడిగితే ఏంటి తెలుసా, పీపుల్ ఈ యాంటీ మహిళా సంఘాలు ఆర్ యాంటీ అనసూయ ఉన్న వాళ్ళందరూ, స్పెషలీ ఉమెన్, దే హ్యావ్ నెవర్ బీన్ అసాల్టెడ్. వాళ్ళ మీద ఎవరు ఎప్పుడు చేతులు వేయలేదు బ్రో, ఎందుకంటే దే ఆర్ అగ్లీ. అది నా ఫీలింగ్. లేకపోతే ఆనెస్ట్ చెప్పాలంటే, ఎవరేం బట్టలు వేసుకుంటే నువ్వు కాపాడుకునే దమ్ము ధైర్యం పెట్టుకోవాలి, కానీ నువ్వు కంట్రోల్ ఉండమని చెప్పడం ఏంది ఇంట్లోకి. ఇప్పుడు ఇంట్లో కూడా చెప్తారు మనకి, ఇంట్లో కూడా ఉన్నప్పుడు అన్న ఉన్నాడు ఆర్ లేకపోతే డాడీ ఉన్నాడు ఆర్ పెద్ద వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు కొంచెం చున్నీ వేసుకొని తిరుగుతారు అని చెప్తారు, మన ఆడపిల్లలకు చెప్తారు. బట్ ద వెరీ ఆస్కింగ్ హర్ టు కంట్రోల్ బికాస్ హీ కెనాట్ కంట్రోల్ హిస్ సెన్సెస్, ఎంత ఫకింగ్ ఇన్సేన్ అండ్ రెడిక్యులస్ అది. అంటే నువ్వు నీ ఒక మొగోడు వాడి సెన్సెస్ కంట్రోల్లో పెట్టుకోలేడు కాబట్టి ఆ పిల్లని చున్నీ వేసుకోమన్నాం కరెక్టా? సివిక్ సెన్స్ లేదన్నట్టుగా. వాట్ ఆర్ యూ టీచింగ్? నువ్వు సివిక్ సెన్స్ డెవలప్ చేసుకో బాబు అని వాడికి చెప్పకుండా పిల్లని, వాడికి సివిక్ సెన్స్ ఉండదు, వాడు నేర్చుకోలేడు కాబట్టి నువ్వు బిహేవ్ చేయి తల్లి అని చెప్పడము, హౌ ఈజ్ ఇట్ ఫేర్?
how is it treating women and men equal? It is not about clothes. It is not about ఆమె చెప్పినట్టు అదేంటి నువ్వు ఇక్కడ టాయిలెట్ చెయ్యి పీ చెయ్యి కాబట్టి అట్లా ఉమెన్ కూడా చేస్తుంది ఇక్కడ చూద్దాము అట్లా అని ఆమె ఛాలెంజ్ చేస్తుంది కదా స్టూడియోలో. అది ఎంత నాన్ సెన్సికల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు ఒక మొగోడిని వాడి సివిక్ సెన్స్ డెవలప్ చేసుకో అని చెప్పటము మనకి చేతగాక వీఆర్ టెలింగ్ ఉమెన్ టు కంట్రోల్ ఆర్ లైక్ బిహేవ్ కదా. ఈజ్ ఇట్ ఫేర్? ఐ కంప్లీట్లీ అగ్రీ వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్. అంటే మీరు నాన్వేష్ కూడా సపోర్టే అనుకుంటే ఇప్పుడు మీరు వాట్ ఎవర్. ఇప్పుడు ఈ నా అన్వేష విషయానికి వస్తే హిస్ టాకింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. అంటే మీరు శివాజీ విషయంలో అట్లా అనుకుంటున్నారు కదా, హిజ్ ఇంటెంట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, బట్ వర్డ్స్ అనేవి అట్లా వాడి ఉండకూడదని. నేను నా అన్వేషణ విషయంలో కూడా అట్లనే అనుకుంటా. హిజ్ వర్డ్స్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఈస్ రాంగ్, బట్ హిజ్ ఇంటెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ. Whatever he's saying, and he made sense only, no, like he's supporting women only there. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, మీరు కంట్రోల్ చేసుకోవటం రావాలి అనేది ఐ సపోర్ట్ హిజ్ ఇంటెంట్. హిజ్ వర్డ్స్ ఆర్ లైక్ చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఇస్ అప్ టు హిమ్. అంటే అదే మేడ్ హిమ్ గాట్ ఫాలోవర్స్ కదా ఫర్ ద వే హీ చూసెస్ టు టాక్. హూ ఆమ్ ఐ టు కంప్లైంట్ కానీ, బట్ హిజ్ ఇంటెంట్ ఐఎమ్ ఓకే విత్ హిజ్ ఇంటెంట్. లైక్ ఐ అగ్రీ, ఓకే అనడానికి నేను ఎవరు కానీ, బట్ ఐ జస్ట్ అగ్రీ టు హిజ్ ఇంటెంట్. నా అన్వేషణ. బట్ ఆయన ఫాలోవర్స్ కూడా తగ్గిపోతారు బికాస్ ఆఫ్ ద వర్డ్స్ దట్ హీ యూజ్డ్. తగ్గిపోతారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ పెరుగుతారే. హీ హ్యాస్ దట్ పొటెన్షియల్, నో. హీ హ్యాస్ హిస్ ఓన్ స్టార్డమ్, హీఈస్ లైక్ హీ హ్యాస్ హిస్ ఓన్ ఫాలోయింగ్. ఆయన మళ్ళీ ఆయనకి ఏం డూ యూ థింక్ ఆయనకి ఏమైనా ఫరక్ పడుతుందా? ఇప్పుడైతే ఏం పడదేమో, మేబీ కంటిన్యూస్ లా పడిపోరు. అట్లా ఆ జనాలు కూడా అంత పిచ్చోళ్ళు కూడా కాదు కదా ఏమి.